కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 11 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉండి ఏనాడు రైతుల గురించి, వారి కష్టాల గురించి పట్టించుకోలేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి మండలాలలో పలు చోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. వరి కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కిలవనపర్తి నరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతి వివాహానికి విప్ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్ మధ్య పోటీ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపొందుతుందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తూ ఉంటే దాంట్లో తమ వాటా ఉందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు పంపిణీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేస్తున్న తాటాకు చప్పుళ్లకు ఎవరు జంకేది లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో మార్కెట్ చైర్మన్లు గోపిక, లావణ్య, సంతోష్, ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్, శైలేందర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ఏ విధమైనటువంటి విషయంలో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న విషయంలో అటు అసెంబ్లీలో మీ నాయకత్వం కానీ, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా నువ్వు చేసిన పని ఏది లేదన్న విషయాన్ని కూడా మేము వారికి గుర్తు చేస్తూ, దేశంలో ఎప్పుడైనా అనుకున్నారా ఏ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు సన్నబియ్యం రేషన్ షాపులు అక్కడ పోయి బీజేపీ ఫ్లెక్సీ, బీజేపీ కండవేపుకొని మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడే ముందు ఏం చేయాలంటే, మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది, అక్కడ ఫస్ట్ సన్నబియ్యం మనం వాళ్ళ రాష్ట్ర దేశంలో వాళ్ళ ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాల్లో లోపల వాళ్ళ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇచ్చి, తెలంగాణ సన్నబియ్యంలో కూడా మాకు వాటా ఉన్నదంటే నమ్ముతారు తప్ప ఇప్పుడు ఈ యొక్క తాటాకు చప్పులకు ఇవ్వడం జంకేది లేదు. ప్రజాక్షేత్రం లోపల ప్రజల మధ్యలో తేల్చుకుంటామని చెప్పి కిషన్ రెడ్డి గారికి చెప్తాను.